నమస్తే వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ నేను సృజన హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి హైకోర్టు నుంచి తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలంటే కనీసం అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండగా అది కూడా చేయకపోవడం అధికారికంగా ఆయన నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు ప్రతి భూ వివాద కేసులో బోర్డులు కంచెలు ఏర్పాటు చేయడంపై కూడా కోర్టు ప్రశ్నలు సంధించింది. భూములను పిటిషనర్లు ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? అలాంటప్పుడు బోర్డులు కంచెలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా దాదాపు 20 రోజుల పాటు సంబంధిత బోర్డుకు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందో, అలాగే విచారణకు ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ పూర్తి అఫిడవిట్ సమర్పించాలని రంగనాథన్ను ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం హైడ్రా తరపు న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కమిషనర్ ఏవి రంగనాథ్ కు వ్యక్తిగత హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే సమర్పించిన అఫిడవిట్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉందని, పూర్తి వివరాలతో మరింత సమగ్రంగా కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా కోర్టు మరింత కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానం ఆదేశాలను విస్మరించడం లేదా అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం ఒక ప్రభుత్వ అధికారిగా రంగనాథ్ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. ఈ విషయాన్ని తన క్లయింట్ కి స్పష్టంగా తెలియజేయాలని హైడ్రా తరపు న్యాయవాదికి సూచించింది. అనంతరం తదుపరి విచారణకు వాయిదా వేస్తూ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.